Hi friends, Namaste and welcome to Surya Toons. Original versus Duplicate రైస్ బ్రాండ్స్ మహామోసం. మనిషి మనుగడకు బేసిగా అవసరమైనవి కూడుగుడ్డ నీడ. ఇందులో మొదటిది అతి ముఖ్యమైనది కూడు. అంటే మన సౌత్ ఇండియన్స్ కి పరబ్రహ్మ స్వరూపమైన వరి బియ్యంతో వండిన అన్నం. అలాగే పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, విందుల్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నా మనకు రైస్ అన్నమే ప్రధానం. మరి తిరుమల నుంచి బయట ధార్మిక అన్నదాన కార్యక్రమాల్లో ఆకలి తీర్చేది కూడా అన్నమే. ఆ మధ్యలో ఆరోగ్యపరంగా బియ్యం కన్నా అరికలు, సామలు, జొన్నలు, ఊదలు, రాగిలాంటి మిల్లెట్స్, చిరుధాన్యాల వాడకం పెరిగినా వాటి రుచి, లభ్యత, వండే విధానంలో ఆలస్యం, అధిక ధరలను బట్టి చాలామంది సామాన్య జనం ఇంకా వరి బియ్యం అన్నాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. సో ఈ బియ్యం రకాల్లో రేషన్ బియ్యం, బ్లాక్ మార్కెట్ సరుకు నుండి బయట అనేక రకాల కంపెనీ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్, రైస్ మిల్స్ నుంచి వచ్చే లూజ్ బియ్యం కేజీ 50 నుండి 70 రూపాయల దాకా దొరుకుతున్నాయి. వాటిల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గజరాజ్ అనే బ్రాండ్ చాలా పాపులర్. అందులో కర్నూల్ సోనా రైస్, ఎవర్ గ్రీన్, హెచ్ఎన్టీ లాంటి రకాలు తక్కువ ధరలో కేజీ 50 రూపాయలకే లభించడంతో మార్కెట్ నిండా ఈ గజరాజ్ డూప్లికేట్ సరుకుతో నిండిపోయింది. అందులో ప్రతి డూప్లికేట్ బ్యాగ్ మీద ఒరిజినల్ అనే లేబుల్ ఉండడంతో జనాలు ఏది పడితే అదే ఒరిజినల్ అనుకుని కొనేస్తున్నారు. కాని అదే రేటుకి దొరికే మంచి నాణ్యమైన, రుచిగల ఒరిజినల్ బ్రాండ్ మాత్రం మరుగున పడిపోయింది. మరి ఈ ఒరిజినల్ గజరాజ్ బ్రాండ్ని ఎలా గుర్తించాలి అంటే, పాయింట్ 1 గజరాజ్ బ్రాండ్ పైన ఎంఎస్ఆర్ఎం అనే అక్షరాలు ఉండాలి. పాయింట్ 2 మిల్ ఓనర్ జి. జయరాములు ఫోటో ఉండాలి. పాయింట్ 3 పలురకాల పాత్రల్లో అన్నం వండే విధానముండాలి. అలాగే రిజిస్టర్ ఎఫ్ఎస్ఎస్ఐ నెంబర్తో పాటు మల్లికార్జున స్వామి రైస్ మిల్ పేరు, హయత్ నగర్, హైదరాబాద్ అడ్రస్, కస్టమర్ కేర్ నెంబర్, ఈ మెయిల్ అన్నీ క్లియర్గా ఉండాలి. కాని ఇలా ఏ విధమైన సమాచారం లేకుండా బ్యాగులపై కేవలం ఏనుగు బొమ్మ, ఒరిజినల్ గజరాజ్ ఫాంట్ వేసేసి డూప్లికేట్ మాల్తో బయట షాపుల్లోనే కాకుండా ఆన్లైన్ మార్కెట్లో కూడా అమ్మేస్తున్నారు. దీనికి కారణం ఒరిజినల్ బ్రాండ్ వారు మార్కెటింగ్లో వెనకబడటం ఒకటైతే, ఈ డూప్లికేట్ బ్రాండ్స్ రైస్ డీలర్స్కి ఎక్కువ మార్జిన్ ఇవ్వడం మరొకటి. అలా ఎక్కువ మార్జిన్తో వచ్చే లాభానికి ఆశపడిన డీలర్స్ ఒరిజినల్ గజరాజ్ కాదని తెలిసి కూడా డూప్లికేట్ సరుకునే పబ్లిక్గా అమ్మేస్తున్నారు. ఇక జనంలో కూడా ఈ మోసంపై అవగాహన లేకపోవడంతో బ్యాగ్ పైన ఏనుగు బొమ్మ చూసి ఏది పడితే అది కొనేసి నష్టపోతున్నారు. సో ఇకపై ఈ గజరాజ్ రైస్ వాడేవారు ఈ సూచనలు గమనించి నాణ్యమైన రియల్ ఒరిజినల్ గజరాజ్ రైస్నే కొనండి. గమనిక, ఇది ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసింది కాదు. మీలో ఒకడిగా డూప్లికేట్, ఒరిజినల్ రెండు వండి తిన్న ఒక కన్జ్యూమర్గా రీసెర్చ్ చేసి మీ మేలుకోరి చేస్తున్న సూచన మాత్రమే. ఏ బియ్యమైన పండేది భూమిలోనే, పండించేది రైతే అయినప్పటికీ అతని కష్టానికి ప్రతిఫలం దక్కేది ధాన్యం అమ్మే వరకే. అదే ధాన్యం రైస్ మిల్లు నుంచి బియ్యంగా మారి హోల్సేల్ మార్కెట్లోకి వచ్చాక ఏమాత్రం కష్టం లేకుండా డబ్బు దండుకునేది మాత్రం డీలర్లు, దళారులే. ఇష్టారాజ్యంగా బ్రాండ్ పేర్లు పెట్టుకుని కొందరు, వాటికి డూప్లికేట్ బ్యాగుల్లో నింపి కొందరు జనాల అవగాహన రాహిత్యాన్ని వాడుకుంటూ అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ ఒక్క గజరాజ్ బ్రాండ్ అనే కాదు, మీరు ఏ బ్రాండ్ రైస్ కొనాలనుకున్నా ముందు బ్యాగ్పై వారి రైస్ మిల్ అడ్రస్, ఎఫ్ఎస్ఎస్ఐ నెంబర్, కస్టమర్ కేర్ ఫీడ్బ్యాక్ నెంబర్, ఎంఆర్పీ, ఎంఎఫ్డి అన్ని పరిశీలించి మాత్రమే కొనండి. సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ ఆర్డర్లకే పరిమితమైన ఈ జనరేషన్ పిల్లల ప్లేట్లోకి అన్నంలా మారివచ్చే బియ్యం వెనుక అసలు కథ, కష్టం ఇదని చూపించండి.
Please like, share and subscribe Surya Tunes YouTube channel.